పైన వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆ వెల్డింగ్ కూడా మీరు ఒకసారి పెట్టండి సార్, అంటే ఎక్కడ ఎంత పని పెడితే దాన్ని బట్టి నేను ఇక్కడ మనకి ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్కి మధ్య ఇస్తమస్ అనేది ఒక కనెక్టింగ్ ట్రావెల్ చేసే ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది మనకి. ఇది దాదాపు ఓల్డ్ హాస్పిటల్గా మనం తీసుకుంటే దాదాపు 60 సంవత్సరాల పైబడి కన్స్ట్రక్షన్ జరిగి ఉంది. గతంలో ఒక 10 రోజుల క్రితం వచ్చిన వర్షాలకి, కొండపోతగా కురిసిన వర్షాలకి దాదాపు ఇక్కడ మనం సీలింగ్ చూస్తూ ఉంటే అన్నీ ఊడిపోయి రాలిపోయి పేషెంట్ల మీద పడి ఆందోళనకరమైన వాతావరణం కూడా కనబడుతూ ఉంది. దాదాపు ఏ కొద్దిగా పట్టుకున్నా కూడా సీలింగ్ చేసిన ప్లాస్టింగ్ అంతా ఊడిపోయి మనకున్న ఐరన్ రాడ్స్ బీమ్స్ కూడా బయటపడుతున్నాయి. వీటిని వెంటనే రిపేర్ చేయమని మన ఏపీఎండిసి మిత్రులని ఇంజనీరింగ్ విభాగాన్ని అడగడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దీన్ని టేకప్ చేసి ఇదంతా కూడా ఎవరిని రానియకుండా ముందు క్లోజ్ చేసేసి ఇదంతా కూడా రాలగొట్టేసేసి వెంటనే దాన్ని రిపేర్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండి చేస్తూ ఉన్నారు. దానికి అవసరమైన డబ్బులు కూడా ఏదో ఒక ఫండ్లో మీట్ అవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. దాదాపు 3 నుంచి 4-5 లక్షలు ఖర్చు అవుతుంది అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్గా తీసుకున్నారు. దాదాపు ఈ కారిడార్ మొత్తం ఈ ఫ్లోరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు సీపేజ్ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. సీపేజ్ రావడం వలన సూపరింటెండెంట్ ఛాంబర్లో కానీ అక్కడ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. సో వీటినన్నింటినీ ఇమీడియట్గా రిపేర్ చేయమని మేము ఇంజనీరింగ్ విభాగానికి తెలియజేయడం జరిగింది. ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న సచిన్ గారు కానీ, నాయక్ గారు, అలానే కొత్తగా వచ్చారు మనకి ఈగా వచ్చిన రమణ గారు, వీళ్ళందరూ కూడా ఇదే పని మీద ఉంటే కారణంగా వర్షాల కారణంగా డ్యామేజ్ అయ్యింది. డ్యామేజ్ అయింది చాలా పాత బిల్డింగ్ కాబట్టి చాలా చోట్ల కూడా కనబడతా ఉన్నాయి. గవర్నమెంట్ కూడా మనం కోరటం జరిగింది. వరద సహాయంలో కూడా మనకు కొంత డబ్బులు కనుక వస్తే ఇక్కడ హాస్పిటల్లో జరిగిన డ్యామేజెస్ రిపేర్ చేయడానికి కూడా మనం ప్రణాళికలు రచిస్తాం.